సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే జనగణన జరిపి మహిళా రిజర్వేషన్ను అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల జనగణన కూడా జరపాలంటూ కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. అసలు సార్వత్రిక ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటో తెలియకుండానే ప్రతిపక్షాలు ఆ తర్వాత జరిగే జనగణన గురించి కుల రాజకీయాలు ప్రారంభించాయి. వీరిలో గతంలో మండల్ కమిషన్ను సమర్థించిన పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉండడం ఆశ్చర్యకరం. 1990వ దశకంలో అప్పటి ఉప ప్రధానమంత్రి దేవీలాల్పై రాజకీయ ఆధిపత్యం కోసం విపి సింగ్ దేశంలో కులాల మధ్య చిచ్చును రేకెత్తించారు. 1990 ఆగస్టు 1న కేంద్ర మంత్రివర్గం నుంచి దేవీలాల్ను తొలగించిన వారం రోజుల్లోనే విపి సింగ్ ప్రభుత్వోద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ను విస్తరిస్తూ మండల్ కమిషన్ సిఫారసులను ఆమోదించారు. నిజానికి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయాన్ని నేషనల్ ఫ్రంట్ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాలన్న ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని విపి సింగ్ తుంగలో తొక్కారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీతో ఏమాత్రం చర్చించలేదు. బీజేపీ నిజానికి రిజర్వేషన్లకు ఏనాడు వ్యతిరేకం కాదు. 1990 అక్టోబర్ 1న న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించేందుకు పార్టీ సానుకూలత వ్యక్తం చేసింది. కానీ మద్దతునిచ్చిన పార్టీలతో చర్చించకుండా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక నిర్ణయం తీసుకుంటే జరిగే ప్రమాదాల గురించి నాడు బీజేపీ నేతలు అటల్ బిహారీ వాజ్పేయి, అడ్వానీ హెచ్చరించారు. వారు హెచ్చరించినట్లే దేశంలో శాంతియుత పరిస్థితులు తీవ్రంగా భగ్నం కావడమే కాకుండా అనేక మంది ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇవాళ దేశవ్యాప్తంగా కుల జనగణన జరగాలని ఇండియా కూటమి నేతలతో పాటు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తన బామ్మ ఇందిరాగాంధీ, తన తండ్రి రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫార్సులను బుట్టదాఖలు చేసిన విషయం తెలియకపోవచ్చు. 1979 డిసెంబర్లో నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, మాజీ ఎంపీ, బీహార్కు చెందిన సోషలిస్ట్ నేత బిందేశ్వరి ప్రసాద్ మండల్ నేతృత్వంలో 5 సభ్యుల కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1980 డిసెంబర్లో మండల్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. అన్ని ప్రభుత్వోద్యోగాల్లోనూ, ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్లలోనూ ఓబీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలని ఈ నివేదికలో సూచించారు. కానీ ఇందిరాగాంధీ కానీ, ఆమె తర్వాత అధికారంలోకి వచ్చిన రాజీవ్ గాంధీ కానీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేందుకు ఎలాంటి చొరవ చూపలేదు. 10 ఏళ్లకు పైగా ఈ కమిషన్ సిఫారసులు ఫైళ్లలోనే ఉండిపోయాయి. అంతేకాదు, 1990 సెప్టెంబర్ 6న అప్పటి ప్రతిపక్ష నేత రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ సిఫారసులపై చర్చిస్తూ విపి సింగ్ ను తీవ్రంగా విమర్శించారు. దేశ సమగ్రతను, సమైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారని నిందించారు. విపి సింగ్ దేశమంతటా కుల ఘర్షణలను పురికొల్పారని ఆరోపించారు. 15 సంవత్సరాలుగా న్యాయమూర్తిగా ఉన్న వెనుకబడిన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి తర్వాత రాజకీయాల్లో చేరి మంత్రి అయ్యారు. ఆయనకు, ఆయన పిల్లలకు రిజర్వేషన్ కల్పించాలా? రిజర్వేషన్ల ప్రయోజనాలు మంత్రులు, వారి కుమారులు, వారి కుటుంబాలు మాత్రమే దక్కించుకోవాలా అని రాజీవ్ ప్రశ్నించారు. రిజర్వేషన్ లబ్ధిదారుల నుంచి క్రీమీ లేయర్కు చెందిన వర్గాలను తొలగించే విషయంపై నాడు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ల మధ్య ఏకగ్రీవ అభిప్రాయం నెలకొంది. సుప్రీంకోర్టు కూడా క్రీమీ లేయర్ను సమర్థించింది. మండల్ కమిషన్ను వ్యతిరేకించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయడంలో కూడా పూర్తిగా విఫలమైంది. ఏనాడు కాంగ్రెస్ ఓబీసీలకు 27% రిజర్వేషన్ పూర్తిగా కల్పించలేదు. ఓబీసీల్లో కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందాయి. భారతీయ జనతా పార్టీ అప్పుడు, ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్న విషయంలో ఒకే వైఖరి అవలంబిస్తోంది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే కాకుండా సామాజిక సంక్షేమ పథకాలు సమాజంలో నిరుపేదలకు చేరాలన్నదే మోడీ ధ్యేయం. కేవలం సామాజిక న్యాయమే కాదు, సామాజిక సమగ్ర న్యాయం కల్పించడం బీజేపీ సిద్ధాంతం. ఈ దేశంలో మతపరంగా రిజర్వేషన్ లేదు. అయినప్పటికీ ముస్లింలలో అత్యంత వెనుకబడిన, నిరుపేదలైన పస్మందా వర్గాలకు సామాజిక న్యాయం కల్పించేందుకు బీజేపీ అనేక చర్యల్ని చేపట్టింది. ఓబీసీ వర్గాలకు సామాజిక న్యాయం అందించాలన్న ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం ఓబీసీల వర్గీకరణపై రోహిణి కమిషన్ను నియమించింది. దేశంలో 3,000 మంది ఓబీసీ వర్గాలు ఉండగా కేవలం
12 ఆధిపత్య ఓబీసీలు మాత్రమే ప్రయోజనాలు చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. మోడీ ప్రభుత్వం ఈ వివక్షను అంతం చేసేందుకు నడుం కట్టింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విశ్వకర్మ పథకం ఓబీసీ వర్గాలకు చెందిన కోట్లాది మంది కంసాలి, వడ్రంగి, మేస్త్రీ వర్గాలతో పాటు 18 రకాల చేతి వృత్తులకు చెందిన వారని గుర్తుంచుకోవాలి. వీరికి శిక్షణ అందించడమే కాక రుణాలు, మార్కెట్ మద్దతును అందించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దాదాపు 50% మంది ఓబీసీలకు ఈ పథకం వల్ల ప్రయోజనం కలుగుతోంది. విశ్వకర్మ పథకమే కాదు, కులం, మతం, జాతి వివక్ష లేకుండా అన్ని సామాజిక పథకాలు పూర్తిగా ప్రజలకు చేరుకునేలా అమలు చేయడం బీజేపీ హయాంలోనే జరిగింది. 10 ఏళ్ల మోడీ పాలనలో దాదాపు 48 కోట్ల మంది జన్ధన్ బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వాటి ద్వారా సామాజిక రంగ ప్రయోజనాలు నేరుగా ప్రజలకు బదిలీ అవుతున్నాయి. విద్యుత్, పక్కా ఇల్లు, త్రాగునీరు, శౌచాలయాలు, వంట గ్యాసు, బీమా వంటి అనేక ప్రయోజనాలే కాదు, ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారం ప్రారంభించేందుకు రుణానికి అందుబాటు కూడా ప్రజలకు లభిస్తున్నాయి. వీటిలో అత్యధిక లబ్ధిదారులు ఓబీసీలు, దళితులే. ఈ విషయం ఈ వర్గాలకు కూడా తెలుసు. కాంగ్రెస్, ఇతర పార్టీల హయాంలో మండల్ కమిషన్ సిఫారసుల అమలు విఫలమైనందువల్లే సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాల్లో అసంతృప్తి పెరిగి బీజేపీ వైపు మొగ్గు చూపాయి. కుల జనగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు, కానీ ఆ అంశాన్ని రాజకీయం చేసి కులాల మధ్య చిచ్చును రేకెత్తించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బీహార్ శాసనసభలో కుల జనగణనపై 2 సార్లు తీర్మానం ఆమోదించినప్పుడు బీజేపీ నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతునిచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. బీహార్లో ఇటీవలే బీజేపీ ఓబీసీ వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి అనే కియోరీ వర్గ నేతను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్యలు తీసుకుంది. 2021 జూలైలో ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండర్ గ్రాడ్యుయేట్, పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో 27% రిజర్వేషన్లను కల్పిస్తూ మోడీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను ఓబీసీలకు పూర్తిగా లభించేలా చూడాలని పార్టీ బీజేపీ అధిష్టానం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఆదేశించింది. భారతీయ జనతా పార్టీ తనకు సామాజిక న్యాయం అందిస్తోందని విశ్వసించినందువల్లే ఆదివాసీలు, దళితులతో పాటు పెద్ద ఎత్తున ఓబీసీలు బీజేపీకి ఓటు వేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 37.6% రావడానికి ఓబీసీలే కారణం. ఇవాళ 303 బీజేపీ లోక్సభ సభ్యుల్లో 85 మంది ఓబీసీలే. అంటే లోక్సభలో ఓబీసీలకు బీజేపీ 29% ప్రాతినిధ్యం కల్పించిందని అర్థమవుతోంది. అంతేకాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి 1358 మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో 27% బీసీలే. బీజేపీ శాసనమండలి సభ్యుల్లో కూడా 40% ఓబీసీలే. మోడీ ప్రభుత్వ హయాంలోనే ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు తమ ఓబీసీ జాబితా తామే కల్పించేందుకు వీలు కల్పించింది. అన్ని స్థాయిల్లో ఓబీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న భారతీయ జనతా పార్టీ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఓబీసీ వర్గానికి చెందిన నేత అయినప్పుడు వివిధ వర్గాల్లో చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్షాలు చేసే కుల రాజకీయాలను ప్రజలు తిరస్కరించక తప్పదు.